అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పార్ట్ 19 విందాం. మధ్యాహ్నం 3 అవుతుండగా తలుపు చప్పుడవుతుంటే మెల్లగా లేచి తెరిచిందాను. ఎదురుగా కృష్ణని చూసి ఎందుకొచ్చావు అంది రెక్లెస్గా. భోజనం చేశావా అంటూ సమాధానం ఇవ్వకుండానే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు కృష్ణ. ముందు బయటకు పో అని అరచి నీరసంగా ఉండడంతో బెడ్ మీద కూర్చుండిపోయిందను. అన్నం తినలేదని అర్థమై కిచెన్లోకి వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టుకుని వచ్చి కలిపి ముద్ద పెట్టబోతే ముఖం తిప్పేసింది. కృష్ణకి ఇంకా కోపం పెరిగిపోయింది. అను అని చాలా గట్టిగా అరిచి, ఏంటి బ్రతిమలాడుతున్నానని ఎక్కువ చేస్తున్నావు, తిను ముందు అంటూ గట్టిగా అని కళ్ళ నిండా కోపంతో అను కడుపు నిండా తినిపించాడు కృష్ణ. ప్లేట్ పెట్టేసి వచ్చి అను పక్కన కూర్చుంటే తను మాత్రం బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఏంటి అన్నాడు గట్టిగా. దాంతో అను కన్నీరు జలజలా రాల్చేస్తూ, అరవకు కృష్ణ, నా గుండెల్లో అలజడిగా అనిపిస్తోంది అంటూ ఎంత ఆపుదామనుకున్న ఆగని కన్నీరుని తుడుచుకుంటూ కూర్చుంది. ఆ మాట కృష్ణ తాను తిట్టుకుని అను ముందు మోకాళ్ళ మీద కూర్చుని సారీ అన్నాడు ఆమె కన్నీరుని తుడుస్తూ. ఆ తర్వాత అను మూడ్ మెల్లగా మార్చదలిచి ఏవేవో విషయాలు చెప్తూ ఆమె నవ్వించే పనిలో పడ్డాడు. గాయత్రి వచ్చేంతవరకు ఉండి వెళ్ళిపోతున్నప్పుడు అనుని హక్ చేసుకుని మందులు చేత్తగా వేసుకో అని అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు కృష్ణ. అతని చొరవకి గాయత్రి ఆశ్చర్యపడినా అనును గమనించినట్టే ఉండిపోయింది. ఆ తర్వాత గడిచిన 2 వారాలు అనుని చాలా జాగ్రత్తగా చూసుకుంది గాయత్రి. క్రమం తప్పకుండా డైట్ చేయిస్తూ అరుణ్ చెప్పిన దాని ప్రకారం అనుని ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. ఒకరోజు సాయంత్రం అను గాయత్రిల రూమ్లో, గాయత్రి డిన్నర్లో కర్రీ ఏం చేయమంటావే అని అడిగింది అను. ఆ మాటకి నీ ఇష్టం అను అంది గాయత్రి. సరే రోటీనా రైసా అని అడిగింది అను. నీ ఇష్టం అను అంది గాయత్రి. దాంతో అను ఇంకిలా కాదనుకుని చపాతీ కర్రతో కొట్టనా గరిటతో కొట్టనా అని అడిగింది. నీ ఇష్టమను అని గాయత్రి అనేసరికి అనుకి ఇంక విసుగొచ్చి రెండింటితోనూ చెరువు వైపు ఒక దెబ్బేసింది. దాంతో గాయత్రి, ఒసే గయ్యాలి, ఇప్పుడు నన్నెందుకే కొట్టావు అంది దెబ్బ మీద రుద్దుకుంటూ. ఆహా, మరి కొట్టకి ఏం చేయమంటావే, ఇందాకటి నుండి నీ అవతారం ఏంటి అంటూ పక్కన కూర్చుంటూ అడిగింది. ఆ మాటకు గాయత్రి, అను నా పెళ్ళికి డేట్ ఫిక్స్ చేశారే అంది. దాంతో చేతిలో ఉన్న వాటితో మరో దెబ్బ వేసి తను హక్ చేసుకుని, ఇంత మంచి విషయం చెప్పడానికి ఎందుకే ఇంత యాక్టింగ్ అంటూ వెంటనే గాయత్రి ఫోన్లోంచి శేఖర్కి కాల్ చేసింది. కాల్ ఎత్తగానే కంగ్రాట్స్ భయ్యా అంది ఉత్సాహంగా అను. థ్యాంక్స్ అను అన్నాడు శేఖర్. ఈ విషయం చెప్పడానికి తగ్గ ఇదైపోతోంది భయ్యా అంటూ గాయత్రి మీద కంప్లైంట్ చేసింది అను. అది డల్గా ఉందను, నిన్ను వదిలి హైదరాబాద్ వచ్చేస్తున్నందుకు అన్నాడు శేఖర్ మెల్లిగా. అప్పుడు స్పృశించింది అనుకి పెళ్లి ఫిక్స్ అయితే గాయత్రి వెళ్ళిపోవాలని. గాయత్రి అను డల్లవ్వడం చూసి నేను మళ్ళీ చేస్తాను శేఖర్ అని చెప్పి కాల్ కట్ చేసి అనుని పిలిచింది. అను కళ్ళు తుడుచుకుని గాయత్రిని ఊపేస్తూ సంతోషంగా ఉన్నట్టు నవ్వుతోంది. అను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతూ ఓకేనా? అప్పటి వరకు అంచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారి పొంగుకు రావడంతో గాయత్రిని పట్టుకుని ఏడ్చేసింది అను. పోనీ నువ్వు కూడా నాతో పాటు అక్కడికే వచ్చేయవే, ఈ 2 ఇయర్స్లో నువ్వు నాకు బాగా అలవాటైపోయావు, ఎందుకో నేను వదిలి వెళ్ళాలనిపించడం లేదు. నిజం చెప్పు, నీకు బాధగా లేదా అని అడిగింది గాయత్రి. దాంతో అను కళ్ళు తుడుచుకుని, చచ అదేం లేదే, ఇద్దరం ఒకచోటే కలిసి ఎక్కువ రోజులు ఉన్నాం కదా, అలాగే అనిపిస్తుంది. నేను ఈ బెంగళూరు వదిలి ఎక్కడికి రాను. ఎనీవే చాలా సంతోషంగా ఉంది నాకు అంటూ గాయత్రి బుగ్గలు 2 బూరెలు చేస్తోంది. అను తన మనసులో నిజానికి బెంగళూరు కూడా ఇక సేఫ్ కాదనుకుని ఆలోచిస్తూ గాయత్రి కదపగా తేరుకుని డిన్నర్ పనిలో పడ్డారు. గాయత్రి వెళ్ళిపోతుందని తెలిసి అందరూ బాధపడినా లైఫ్లో తను మరో కొత్త అడుగు వేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు తనకి. గాయత్రిని రిలీవ్ చేయడానికి 1 నెల గడువు ఇచ్చారు. ఈ నెలలోనే మొత్తం బెంగళూరును పాలించే నాయకుల్లా అణువణువు చుట్టేశారు.
కరెక్ట్గా సంక్రాంతి సమయం దగ్గర పడుతున్న వేళ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. క్యాంటీన్లో సీరియస్గా కూర్చున్నారు బ్యాచ్ అంతా. ఇప్పుడు ఏమైందని ఇంత డిస్కషన్ అంది అందరినీ చూస్తూ అను. నాకు ఇదేం నచ్చలేదను, నువ్వు మాతో పాటు రావాల్సిందే అంది పూజ. నా మాట వినవే, వెళ్ళు, నేను వెళ్ళిపోతాను, ఇంకా నువ్వు ఒంటరిగా ఏం చేస్తావు అంది బ్రతిమలాడుతూ గాయత్రి. గాయత్రి, నువ్వు కూడా ఏంటి, వాళ్ళు ఏదో సరదాగా వెళ్తుంటే అంది వారిస్తూ అను. మేమేమైనా హనీమూన్కి వెళ్తున్నామా? పూజ అమ్మమ్మింటికేగా అన్నాడు అరుణ్. ఇంతలో లోపలంతా వెతుక్కుని అనుని క్యాంటీన్లో చూసి అటుగా వచ్చాడు కృష్ణ. ఈసారి పువ్వు కృష్ణ అయితే వద్దన్నా కూడా తుమ్మెదలా వెనకాలే వచ్చింది మైనా. పోనీ నాతో పాటు ముంబైకి రా, నీకు చూసినట్టుగా ఉంటుంది అంది శాన్వి. ఎవరు చెప్పినా దానికి ఎస్ చెప్పకుండా అలాగే నో చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అను. ఏంటి మ్యాటర్ సీరియస్గా సాగుతోంది అన్నాడు కృష్ణ. మీరే చెప్పండి కృష్ణ, ఎప్పుడు సెలవులకు గాయత్రి ఊరు వెళ్ళినా అను మా ఇంటికే వస్తుంది. అలాంటిది ఈసారి అందరం పూజ వాళ్ళు ఊరు వెళ్తున్నామని రమ్మంటే రానని ఫోర్స్ కొడుతోందంటూ విషయం మొత్తం కన్వే చేశాడు అరుణ్. వెళ్ళొచ్చుగా అన్నాడు అనుని చూస్తూ కృష్ణ. నీకు అవసరమా అన్నట్టు చూసింది అను. మాటలతో వింటే ఇంత బాధ ఎందుకు అని తలపట్టుకుంది గాయత్రి. నాతో రమ్మన్నా కూడా నో అనేసింది అని కంప్లైంట్ చేసింది శాన్వి. వీళ్ళందరినీ వదిలేయాను, కమ్ కేరళ, మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం అన్నాడు జోసెఫ్. దానికి కూడా నహి అని పలికింది అను. అంతా చూస్తున్న మైనా ఇది దీని ఓవర్ యాక్షన్ అంటూ అనుని తిట్టుకుంటోంది. చూడండి, నేను ఎక్కడికి రాను అందను. కానీ అను అలా చెప్పినా మేం వినమంటూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దాంతో ఇదంతా చూస్తున్న మైనా ఇక ఊరుకోలేక, ఏ తనకి ఇల్లు లేదా అంతలా బ్రతిమలాడుతున్నారు అంది వెటకారంగా. ఆ మాటకు అందరూ ఆమె వైపు కోపంగా చూశారు. ఓహో, అవును కదా, నేను విన్నాను. మేడం ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళింది లేదంట కదా. వాళ్ళే కెంటేశారో లేక ఈమె ఎవరితోనైనా వచ్చేసిందో ఎవరికి తెలుసు అంటూ మరింత కఠినంగా మాట్లాడింది మైనా. మైనా మాటలకు అను చల్లం లేనట్టుగా నిలబడితే కృష్ణ పిడికిలు బిగుసుకుంది. అను స్పందించకపోగా బాధపడ్డం చూసి, ఇప్పుడు ఏడ్చి ఏం లాభంలే అను, అయినా సంస్కారం ఉండాలి. నీ తిరుగుళ్ళు వెంట తిప్పించుకోవడాలు చూస్తేనే తెలుస్తోంది నీ క్యారెక్టర్ ఏంటో. చీప్ లేడీ అన్న మాట పూర్తి కాకుండానే, స్టాప్ ఇట్ మైనా, ఇంకొక వర్డ్ అను గురించి వస్తే ఇది ఆఫీస్, నువ్వు అమ్మాయివన్న సంగతి కూడా మర్చిపోతాను అంటూ అను చేయి పట్టుకుని బయటికి వెళ్తూ, డోంట్ ఎవర్ డేర్ టు టాక్ టు హెర్ అగైన్ అండ్ అగైన్ అన్నాడు వేలు చూపిస్తూ కృష్ణ. కృష్ణ కోపాన్ని ఎక్స్పెక్ట్ చేసినా అతడి కళ్ళను చూసి నిజంగానే భయమేసింది. వాళ్ళు వెళ్ళగానే చెంప చెల్లుమన్న సౌండ్. మైండ్ యువర్ వర్డ్స్ మైనా, నీకెంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ అన్ని మాటలు అంటావా అంటూ ఇంకోసారి తను కొట్టడానికి చెయ్యెత్తగా పూజ అట్టుకుంది. ఇలాంటి వాళ్ళని కొట్టి నువ్వు బేడవడం ఎందుకు గాయత్రి అంటూ మైనా వైపు తిరిగి, నీకు భయపడి వదిలేసామని అనుకోకు, ఇది ఆఫీస్ కాబట్టి ఆపాను, లేకపోతే నడవడానికి 6 నెలలు పట్టేలా కొట్టేదాన్ని పిట్టమొహందానా అంటూ అరుణ్లో కోపం తారాస్థాయిలో ఉన్నా కూడా ఆడపిల్లని ఆఫీసులో చేయి చేసుకోవడం ఎందుకని కళ్ళల్లో క్రోధం చూపిస్తున్నాడు అరుణ్. అనుతో ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ చూసి నేహాకి కిషోర్కి ముచ్చటేసింది. కానీ మైనా మాత్రం, ఇవన్నీ నాకెందుకు, నా గోల్ అనుని బాధ పెట్టడం, ఐఎమ్ డన్ అంటూ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది తను. కృష్ణ అనుని బయటకు తీసుకొచ్చి తన కారులో ఎక్కించుకుని పోనిచ్చాడు. అను ఎంతకీ నోరు మెదపకపోవడంతో, ఇలాగే అందరికీ అలసిస్తూ ఉండు, పెద్ద సైలెంట్ మహారాణి దిగొచ్చింది అంటూ వస్తున్న కోపాన్నంతా హారన్ కొట్టడంలో చూపిస్తున్నాడు. కానీ అను ఏం మాట్లాడలేదు. మాట్లాడు, ఇలా ఉంటే ప్రతి వెధవా కూడా నువ్వు ఇంటి నుండి పారిపోయావని అనుకుంటారు. నిజం చెప్పవు, నీలో నువ్వే ఏడ్చి ఏడ్చి అందరికీ పిచ్చెక్కిస్తావు అంటూ క్రితంలా అరవలేదు కానీ గట్టిగానే అరిచాడు కొద్దిగా. అను ప్లీజ్ మాట్లాడు, వాడితో పాటు నాకు కూడా అదే అనిపిస్తోంది. నువ్వెవరి కోసమైనా ఇంటి నుండి అని కృష్ణ అనేంతలోగానే, ప్లీజ్ స్టాప్ ఇట్ చైతు అని గట్టిగా అరిచింది అను. తన మునుపటి పేరు విన్నందుకో లేదా అను అంత గట్టిగా అరిచినందుకో కానీ
కృష్ణ మాటలతో పాటు కారు కూడా ఆపేశాడు. కృష్ణ ఆశ్చర్యంగా అను వైపే చూస్తుంటే, స్టాప్ ఇట్ చేతు, స్టాప్ ఇట్, అందరి మాటల కన్నా నీ మాటలే నాకు తోటాల్లా ఉన్నాయంటూ చెవులు మూసుకుందాను. కృష్ణ ఏదో అడుగుతుండగా అతని వైపు చూసి దండం పెట్టి, ప్లీజ్ నన్ను రూమ్ దగ్గర దింపే అందాను. అది అను అని కృష్ణ మాట్లాడుతుంటే, నువ్వు దిగపెడతావా, నేనే వెళ్ళిపోవాలా అంది డోర్ తీయడానికి ట్రై చేస్తూ. దాంతో కృష్ణ ఆమె చేయి పట్టి కార్ స్టార్ట్ చేశాడు. అతను మాట్లాడతాడని వినకూడదని హెడ్సెట్ పెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఒక పావుగంట ప్రయాణం తర్వాత అను రూమ్కి చేరుకున్నారు. అను గదిలోకి వెళ్ళేసరికి గాయత్రి ఆల్రెడీ వచ్చేసి బట్టలు సర్దుకుంటూ కనిపించింది. ఈ వారంలోనే ప్రయాణమాయే. వెళ్ళిన దగ్గర నుంచి నిశ్శబ్దమే తప్ప ఇద్దరిలో ఎవరూ మౌనం వేయలేదు. అను ఇంకా బాధలోనే ఉందేమో అని గాయత్రి, ఇక్కడి నుండి ఇంకే చోటు వెతుక్కోవాలో అని అను మెల్లగా నిద్రకు ఉపక్రమిస్తుండగా, అను అంది మెల్లగా గాయత్రి. ఆలోచనల సుడిలో అను పలకలేదు. గాయత్రి వెళ్ళి లైట్ ఆన్ చేసొచ్చి బెడ్ మధ్యలో కూర్చుంది. అను కూడా లేచి బెడ్కి ఆనుకుని కూర్చుంది. గాయత్రి దాన్ని ఏదో అడగడానికి ఇలా ఉందని అర్థమై, గాయత్రి నువ్వేం అడక్కు, నేను అడగాలనుకునేది అది కాదు అంది స్థిరంగా గాయత్రి. అను అర్థం కానట్టు చూసింది. నన్ను నువ్వు నిజంగానే ఫ్రెండ్లా చూస్తున్నావా అని అడిగింది గాయత్రి. అదేం క్వశ్చనే, అంతకన్నా ఎక్కువ అంది నవ్వుతూ అను. మరి అంతకన్నా ఎక్కువ ఫ్రెండ్ అడిగినా కూడా నీ గురించి చెప్పవా నాకు అంది గాయత్రి. గాయత్రి ఇది తప్ప నువ్వేమడిగినా చెప్తాను అందాను. కృష్ణను ప్రేమిస్తున్నావా అంది సూటిగా గాయత్రి. అది గాయత్రి అని అను అంటుండగా, సర్లే అను పడుకో, ఇన్ని రోజులు కలిసి ఉంటే మన ఒక ఫ్యామిలీ అనుకున్నాను, కానీ బాధలు కూడా షేర్ చేసుకోలేనంత దూరం మన మధ్య ఉందని నాకు తెలీదు అంది బాధగా గాయత్రి. అను తిరిగి ఏమనలేదు. కళ్ళల్లో నీళ్లు మాత్రం సిద్ధంగా ఉన్నాయి దూకడానికి. అది చూసిన గాయత్రి, ఇంక నిన్నేం ఇబ్బంది పెట్టనులే అను, అయినా ఎంత వారమే కదా, సంవత్సరం పైన గడవగలిగింది ఈ 2 రోజులు గడవదా అని లేవబోతుంటే అను గాయత్రిని హక్ చేసుకుని ఏడ్చేసింది. చెప్తాను గాయత్రి, ఇవాళ మొత్తం చెప్పేస్తాను, కనీసం నా భారమైన దిగుతుందేమో అంటూ అను తన గతం చెప్పడం ప్రారంభించింది గాయత్రితో. అను గతం ఏంటనేది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.